నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. పెళ్ళైన 7 రోజులకే నవవధువు మిస్సింగ్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు హైదరాబాద్లో కలకలం రేపుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే గోల్కొండ ప్రాంతంలో ఉన్నటువంటి నవవధు మౌనికాకి ఇటీవల కాలంలో శివరామకృష్ణతో పెళ్ళవడం జరిగింది. అసలు మౌనికాకి శివరామకృష్ణతో పెళ్లి చేసుకోవటం అనేది ఇష్టం లేదు. కేవలం కుటుంబ సభ్యులు బలవంతంగా తల వంచి తాళి కట్టించారంటగా తెలుస్తోంది. సో పెళ్ళైన 7 రోజులకే ఇప్పుడు మిస్ అయినటువంటి మౌనికాని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని పోలీసులు కూడా బయట పెట్టడం జరిగింది. సో ప్రస్తుతానికి మౌనికాని బీజేపీకి సంబంధించినటువంటి అరవింద్ తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఇదే అంశం పైన ఇప్పుడు కాలనీ వాసులంతా కూడా మండిపడుతూ ఉన్నారు. సో అరవింద్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే గోల్కొండ డివిజన్కి సంబంధించినటువంటి బీజేపీ మాజీ అధ్యక్షుడు గురుజాల అరవింద్, అతనికి దాదాపుగా 47 సంవత్సరాలు ఉంటే అతనికి ఇదివరకే పెళ్ళైందని, ఒక పాప కూడా ఉందన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా గత కొన్ని రోజుల క్రితం అంటే కొన్ని నెలలుగా మౌనికాతో చాలా క్లోజ్గా ఉంటున్నట్టు తెలుస్తుంది. సో ఆమెతో ఒక రకమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడంటూ కూడా తెలుస్తోంది. కాబట్టి మొత్తానికి సో మౌనికాకి శివరామకృష్ణతో పెళ్ళైన తర్వాత విషయం తెలుసుకున్నటువంటి అరవింద్ ఆమెని బండ్లగూడ సమీపం ఉన్నటువంటి ఆరమ్మ తల్లి టెంపుల్ వద్దకు రావాలని ఆమెను పిలవడంతో ఆమె అక్కడికి వచ్చింది. సో అక్కడి నుంచి అరవింద్ ఆమెను తీసుకొని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అటు మౌనిక కూడా అరవింద్ తనని ఎలా బలవంతంగా తీసుకెళ్లలేదని, నేను మేజర్నని, నా ఇష్టపూర్వకంగానే నేను అరవింద్తో వచ్చానన్నట్టుగా మౌనిక కూడా పోలీసులకి తెలిపినట్టుగా తెలుస్తోంది. మరి విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతానికైతే ఈ అంశం పైన నార్సింగ్ పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ మరోవైపు అంటే విషయం తెలుసుకున్నటువంటి కాలనీ వాసులు కూడా, అంటే అరవింద్ ఒక బీజేపీ మాజీ అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే గోల్కొండ డివిజన్కి, అలాంటి ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు ఇలా చేయడం ఏంటి అనే కోణంలో కూడా కాలనీ వాసులంతా కూడా మండిపడుతూ ఉన్నారు. సో ఆయన చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఆ ప్రాంతంలో కూడా ఊరేగించినటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు ఈ అంశాన్ని బీజేపీ హైకమాండ్ ఏ విధంగా తీసుకుంటుంది అంటే, బీజేపీ అంటేనే సెంట్రల్ పార్టీ అది. సో నేషనల్గా ఉన్నటువంటి అలాంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలి, అలాంటిది పెళ్ళైనటువంటి ఒక యువతిని తీసుకొని పోవటం ఎంతవరకు కరెక్ట్, అసలు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు బాధ్యత గల పొలిటీషియన్గా ఉండి అనే కోణంలో కూడా నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని బీజేపీ ఏ విధంగా తీసుకోబోతుంది, మరి అరవింద్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.